ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీ శోభయాత్ర నిర్వహించి ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. విహెచ్పి బజరంగ్ దళ్ శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని నినాదాలు చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. దేశం కోసం, ధర్మం కోసం శివాజీ మహారాజ్ చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేశారు. వీర శివాజీ దేశ రక్షణ, భారత మాత బానిస సంఖ్యలను తెంచేందుకు వీరోచిత పోరాటం చేశారన్నారు. నేటి యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తు భారతం భావి భారత పౌరులపై ఆధారపడి ఉందని, నిజాయితీగా నిస్వార్థంగా అనుకున్న లక్ష్యాల్ని అధిగమించాలని ఎమ్మెల్యే కోరారు. అధ్యక్షులు శ్రీ దుబాసి తిరుపతి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. వారి అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతా జరగబోతా ఉన్నది. హలో మన అయోధ్య రవాణా గారిని కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాము. श्री 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 छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय। तेजस्वी बुद्धिनिष्ठ बलरूपी हिंदुई और संस्थापक छत्रपति संभाजी महाराज की जय, छत्रपति संभाजी महाराज की जय, छत्रपति संभाजी महाराज की जय। नमो पार्वती पते। సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ 17 సంవత్సరాలకే పట్టాభిషేకుడై తల్లి చూపించిన మార్గంలో సత్మార్గంలో నడుస్తూ అటు పోరాటం, శత్రువులను చీల్చి చెందడం, రాజనీతి, ప్రజలకు సేవ చేయడం, ముష్కరులను, దేశద్రోహులను, మొఘలులను, బ్రిటిష్లను తరిమి 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 దేశ పోరాట ఉరికించి మన భారతను చెప్పాలంటే తరిమి తరిమి కొట్టిన చరిత్ర ఛత్రపతి శివాజీ. ఆ ఛత్రపతి శివాజీ వారసులం మనమందరం. మరి ఆ ఛత్రపతి ఆదర్శంగా చిన్ననాటి నుంచి ఈ రోజు ఉత్సవాలు జరుపుతూ, కథలు వింటూ
ఈ భారతదేశానికి ఏదైనా చేయాలి, అవకాశం ఉంటే పోరాటం చేయాలి, ప్రాణాలు అర్పించాలనే సంకల్పంతో ఈరోజు దేశ భవిష్యత్తు పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నాం. మన ప్రాంతం కూడా ఛత్రపతి శివాజీ మన దేశ స్వతంత్రతలకి అనేక మంది పోరాటాలు చేసిన చరిత్ర. అటు రాణా ప్రతాప్, ఈ భగత్ సింగ్ వరకు ఈ రోజు మీ అందరూ ఆ చరిత్రను చూస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి అలా చరిత్ర తల్లిదండ్రులను గౌరవించడం, అమ్మ చూపుల బాటలు నడవడం, చదువుకోవడం, దేశం కొరకు, మన ఊరి కొరకు, మన వాళ్ళ కొరకు ఇవాళ సంస్కారాలతో ముందుకు పోతా ఉన్నాం.